అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? మూడో గెలాసు. వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా? హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందైతే మీరు డెమో చూసారు కదా, అలా మనం ఎడిట్ చేసుకోవాలంటే మీకు అలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. అలైట్ మోషన్ యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ బీట్ మార్క్ ప్రీసెట్, సెక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు కనుక ఏది ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ లిరిక్స్ ఇచ్చాను. ఈ లిరిక్ కూడా నేను ఒక ఎఫెక్ట్ ఇందులోనే యాడ్ చేశాను. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఉంది కదా ఒకటి, దానికి కూడా నేను ఇందులోనే ముందే బీట్ మార్కులు ఇచ్చాను. మీకు సేక్ ఎఫెక్ట్లు ఎక్కడ ఇవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మనం 3.20 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ యాడ్ చేసి చూపిస్తాను. ఇలా ఇమేజ్ మీద టచ్ చేసి రైట్ సైడ్ కార్నర్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. ఇలా మీరు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ ఇట్లా బీట్ మార్క్ మధ్యలో ఉన్న గ్యాప్లో మొత్తం ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే అన్నీ యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు 4 ఇమేజెస్ ఇచ్చాను. 4 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫస్ట్ ఒక ఎఫెక్ట్ మీద టచ్ చేసి చూడండి, ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే ఫోటో స్టార్ట్ అయ్యాయో అక్కడికి వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫస్ట్ ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇక్కడ మీకు ఇలా ఈ 2 ఫొటోస్కి మాత్రమే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు రెండో ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఫొటోస్కి ఇచ్చాము కదా, ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి ఎగ్జాక్ట్గా మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి 6.19 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనకి స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలాంటి ఫొటోస్ ఎన్ని ఉంటాయో అన్నిటికీ కూడా ఇదే ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కంటిన్యూగా ఎన్ని ఫొటోస్ అయితే అన్నీ ఉంటాయో అన్నిటికీ కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ 4 ఫొటోస్ ఉన్నాయి. ఈ 4 ఫొటోస్ కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం ఇచ్చేసాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు ఇచ్చాము కదా, మళ్ళీ 3వ ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వరకు ఇచ్చాము కదా, ఎగ్జాక్ట్గా 10.24 మిల్లీ సెకండ్ల వరకు ఈ ఎఫెక్ట్లు అనేది మనం కంప్లీట్ అనేది చేసామన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏంటంటే 3 ఎఫెక్ట్ ఇక్కడ నుండి ఎండ్ వరకు కూడా అన్ని చిన్న ఫొటోస్ ఉంటాయి. ఈ చిన్న ఫొటోస్లలో మనం ఏం చేయాలంటే ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అనేది మనం ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. చూడండి, ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇలా ఎండ్ వరకు కూడా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో థర్డ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా ఈ చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ చిన్న ఫొటోస్లో ఫోటో వదిలేసి ఒకటి మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాము. ఇప్పుడు చూడండి, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 4వ ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడి నుండి అయితే చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిలో ఒక్కొక్క ఫోటో వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ ఈ 4th ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్నైతే వదిలేసామో అన్ని ఫొటోస్ కూడా ఈ 4th ఎఫెక్ట్ అనేది మనం ఎండ్ వరకు కూడా అప్లై చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్.
సింపుల్గా ఉంటుంది, మీకు ఏం లేదు. ఎండ్ వరకు కూడా వదిలేసిన అన్ని ఫొటోస్ కూడా ఈ ఫోర్త్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండ్ వరకు కూడా అన్ని ఎఫెక్ట్లు మనం అప్లై చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లిరిక్ బీట్ మార్కులో లిరిక్కి మనం ఎఫెక్ట్ అనేది ఇచ్చాము, టెక్స్ట్ ఎఫెక్ట్. ముందైతే దీన్ని మీరు ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉంటాయో అన్నిటి వరకు కూడా ఈ లిరిక్ ఎఫెక్ట్ అనేది మనం పేస్ట్ అనేది చేసేయడం. సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, కాపీ చేసి పేస్ట్ అనేది చేయండి. ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు లిరిక్స్ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేసాం. చూసారు కదా, అన్ని ఎఫెక్ట్లు కూడా యాడ్ చేశాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.